ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. సారీ సార్. ఏయ్, నేను చెప్పింది నీకు అర్థం కాలదా? పోవా ఎక్కడి నుంచి వెళ్ళు. డ్రైవర్ డ్రైవర్ సార్ వస్తున్నాను సార్. కోప్పడకండి సార్, నేను మాట్లాడిన దానికి చాలా బాధతో సారీ చెప్తున్నాను. సరే సారీ చెప్పావు కదా, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. సార్, నేను సారీ మాత్రమే చెప్పడానికి రాలేదు. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి సార్. హెల్పా? ఏ హెల్ప్? అవును సార్, మన ఆశ్రమంలో ఉన్న ఒక అమ్మాయికి హార్ట్లో ప్రాబ్లం ఉంది సార్. ఆ ఆపరేషన్కి మీరే కాస్త హెల్ప్ చేయాలి. మీరు ఖచ్చితంగా చేస్తారని నాకు తెలుసు సార్. 10 లక్షలు అనేవి మీలాంటి వాళ్ళకి ఒక అమౌంటే కాదు సార్. వీడు ఇంకా రాలేదేంటి? పడవలాగా ఉన్న ఈ కార్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఇప్పుడు నా దగ్గర అంత క్యాష్ లేదు, ముందు బయలుదేరు. సార్, క్యాష్ లేకపోయినా పర్వాలేదు సార్, చెక్ అయినా కూడా ఓకే సార్. అయ్యో, చెక్ బుక్ కూడా తీసుకురాలేదయ్యా, వెళ్ళవయ్యా. సార్ ఏంటి సార్, నన్ను తరిమేయాలని పట్టుదలగా ఉన్నారండి సార్. ఒక అనాథ అమ్మాయికి ట్రీట్మెంట్ కోసమే కదా సార్. ప్లీజ్ సార్, కొంచెం సహాయం చేయండి సార్. ఏయ్, ఇప్పుడు నా వల్ల కాదయ్యా, ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళు. సార్, ఇప్పుడు మిస్ అయితే నేను మిమ్మల్ని మళ్ళీ ఎలా కలవాలి సార్? మీరు ఎక్కడుంటారో కూడా నాకు తెలియదు సార్. ఇడియట్, టార్చర్ చేస్తున్నా. సార్, కొంచెం ఏంటి ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా వెహికల్ స్టార్ట్ చేయి. తొందరగా స్టార్ట్ చేయి. సార్తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా, ప్లీజ్ అన్నా. ఏయ్, నీకెంత చెప్పినా కూడా అర్థం కావట్లేదా? సార్, మీ ఆఫీస్ అడ్రస్, ఇంటి అడ్రస్ ఏది నాకు తెలియదు సార్. అయ్యో, ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? ఏదైనా మాట్లాడాలంటే ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు బండి పోనీ. సరే సార్. సార్ అంత హడావుడికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ బాగా బిజీగా ఉండే బిజినెస్ మ్యాన్ అనుకుంటా.